హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అక్కలాగే నేను కూడా చనిపోతే అప్పుడు మీకు అర్థమయ్యేదని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ తన చేతిని బాగి నోటికి అడ్డంగా పెడతాడు. మీ అక్క వల్ల ఈ ఇల్లు కోల్పోయింది, చాలా మిస్ అమ్మ. నీకు కూడా ఏదైనా అయితే మరొకసారి ఈ ఇల్లు ఆ బాధని తట్టుకోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయినా నేను అడగగానే ఎక్కడికి ఏంటి అని ఏమీ అడగకుండా నన్ను నమ్మి నా వెంట వచ్చావు. అటువంటిది నేను నీకు ఏమైనా జరగనిస్తానా? ప్రమాదం నిన్ను చేరుకోవాలంటే ముందు నన్ను దాటి నీ వరకు చేరుకోవాలి మిస్సమ్మ అని చెప్పి అమర అంటూ ఉంటాడు. ఆ తర్వాత బాగి మెడ మీద కత్తి గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. నువ్వు నా ధైర్యానివి మిస్సమ్మ, అటువంటి ధైర్యాన్ని నేను ఎలా దూరం చేసుకుంటాను? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నాకు దూరం కానివ్వను. నువ్వు ఈ ఇంటికి నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వాడు జైలు నుండి బయటకు రావడం చాలా డేంజర్ మిస్సమ్మ. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ప్రమాదం అని తెలిసినా కూడా వెంట తీసుకువెళ్లాల్సి వచ్చింది. సారీ మిస్సమ్మ అని చెప్పి అమర్ బాగీకి సారీ చెబుతాడు. ఇక అమర్ బాగీకి చెప్పిన మాటలు వినగానే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోపక్క ఆరు కూడా అలా ఏడుస్తూ గార్డెన్లోకి వచ్చి కూర్చుంటుంది. అమర్ మాటల్ని తలుచుకుంటూ అలా ఆరు ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి గుప్తా వస్తాడు. ఏమైంది బాలిక? మళ్ళీ ఎవరు నిన్ను బాధ పెట్టారో? ఆ మనోహరియే నిన్ను బాధ పెట్టిందా? ఇప్పుడే చెప్పు, తక్షణమే నీ బాధకు కారణమైన వాళ్లకు నేను శిక్ష విధిస్తాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. వీటిని కన్నీళ్ళు అంటారో లేదంటే ఆనంద బాష్పాలు అంటారో తెలియడం లేదు గుప్తా గారు. ఈరోజు ఆయన మిస్సమ్మతో మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకే ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఆయన మిస్సమ్మతో ప్రేమగా ఉన్నా కూడా నాలో ఏదో తెలియని జలసి ఉండేది. కానీ ఈరోజు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పి ఆరు అంటూ ఉంటే, మిస్సమ్మ నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు కాబట్టి నీకు అలా అనిపిస్తుందని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ఆరు గుప్తాతో, ఆయన మాటలు విన్న నాకే ఇంత ఆనందంగా ఉందంటే ఇంకా మిస్సమ్మకు ఎంత ఆనందంగా ఉండి ఉంటుందో కదా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, ఇప్పుడు నీ పిల్ల పిచ్చుకలు సంతోషంగా ఉన్నారు. నీ పతిదేవుడికి కూడా ఒక తోడు దొరికింది. మరి ఇంకా నువ్వెందుకు ఈ లోకంలోనే ఉండాలనుకుంటున్నావు? మా లోకానికి వచ్చేయచ్చు కదా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు, లేదు గుప్తా గారు, అంజలి తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకోవాలి. అంజలి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న మరుక్షణం మీతో పాటు వస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, అంజలి ఆ మనోహరి కుమార్తె అన్న నిజాన్ని విన్న తర్వాత నువ్వు తట్టుకోలేవు. అది కాకుండా కొత్త సమస్యలను కొని తెచ్చుకొని నువ్వు వాటి మధ్య సతమతం అవుతావు. అందుకే పౌర్ణమి గడియలు మొదలవగానే నేను మా లోకానికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మనోహరికి గోర ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎవరు మాట్లాడేది అని చెప్పి గోర అంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఎవరయ్యా నువ్వు? నాకు ఫోన్ చేసి ఎవరన్నా అడుగుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి, నువ్వేనా అని గోర అంటూ ఉంటాడు. అవును గోర, నేనే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏం లేదు, ఆత్మ నీలోకి ప్రవేశించిందో లేదో తెలుసుకోవడం కోసం అలా మాట్లాడానని గోర అంటాడు. లేదు గోర, ఇంకా ఆత్మ నాలోకి ప్రవేశించలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అయినా పౌర్ణమి గడియలు ఇంకా మొదలవ్వలేదు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, పిచ్చి మనోహరి, పౌర్ణమి గడియలు మొదలయ్యి చాలాసేపు అవుతుంది. ఆ ఆత్మ ఇంకా నీ శరీరంలోకి ప్రవేశించలేదన్నమాట. అయితే వెళ్ళి ఆ ఆత్మ ఎవరి శరీరంలో ఉందో చూడు. ఒకవేళ ఎవరి శరీరంలో లేకపోతే ఏదో ఒక విధంగా ఆ ఆత్మను రెచ్చగొట్టి నీ శరీరంలోకి ప్రవేశించేలాగా చెయ్యి. వేరొకరి శరీరంలో ఉందని నీకు అనిపిస్తే వాళ్ళ శరీరంలో నుండి బయటకు రప్పించి నీ శరీరంలోకి ప్రవేశించేలాగా చెయ్యి అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, నేను ఆ రోజు దానితో మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా నా శరీరంలోకి ప్రవేశించాలి గోర, కానీ ఇప్పటి వరకు అది నా శరీరంలోకి ఎందుకు ప్రవేశించలేదో ఏంటో, వెంటనే అసలు అది ఎవరి శరీరంలో ఉందో తెలుసుకుంటాను అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత మనోహరి, ఆ ఆరు ఇప్పుడు ఎవరి శరీరంలోకి ప్రవేశించుంటుంది? ఒకవేళ అమర్ శరీరంలోనా? లేదు లేదు,
ఎప్పుడు కూడా అమర్ పక్కన ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది అమర్ శరీరంలోకి ప్రవేశించదు. మరి ఇంకెవరి శరీరంలోకి ప్రవేశించుంటుందని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అంజు వస్తుంది. మను అని చెప్పి అంజు పిలవగానే ఇక అప్పుడు మనోహరి అయితే ఖచ్చితంగా ఆరు అంజులోకి ప్రవేశించుంటుందని చెప్పి కంగారు పడిపోతూ ఎందుకు నువ్వు ఈ శరీరంలోకి ప్రవేశించావు, ఎవరు నువ్వు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు అంజు నీ శరీరంలోకి ప్రవేశిస్తే బాగోదు కదా, అందుకే ఈ శరీరంలోకి ప్రవేశించాను అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోహరి ఎవరు నువ్వు ఇంతకీ అని చెప్పి అడుగుతూ ఉంటే మహాత్మా గాంధీని అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. దాంతో మనోహరి అలా బిత్తరపోయి చూస్తూ ఉంటే ఏంటండి లేకపోతే అంజుని పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతున్నారేంటని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి మరి ఇందాక నువ్వెందుకు నన్ను మను అని పిలిచావని చెప్పి అంటూ ఉంటే అమ్మ మిమ్మల్ని ఎప్పుడు మను అని పిలుస్తుంది కదా, అందుకే అమ్మని మిస్ అవుతున్నారేమోనని చెప్పి అలా పిలిచాను అని అంజు అంటూ ఉంటుంది. ఇంతలో అమ్ము కోపంగా చూస్తూ అక్కడికి వస్తుంది. ఇక అమ్ముని చూడగానే భయపడి మనోహరి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే ఎందుకు నన్ను చూసి నువ్వు వెనక్కి అడుగులు వేస్తున్నావు అని చెప్పి అమ్ము సీరియస్గా అడుగుతూ ఉంటుంది. దాంతో మనోహరి డౌట్ లేదు, ఖచ్చితంగా ఆరు అమ్ము శరీరంలోకి ప్రవేశించుంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అమ్ము శరీరంలోకి ప్రవేశించింది కదా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము దగ్గరికి వస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ నువ్వు ఎందుకు ఈ శరీరంలోకి ప్రవేశించావు, మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము చెయ్యి పట్టుకొని మనోహరి పక్కకు లాక్కెళ్తూ ఉంటే ఏంటంటే పక్కకు తీసుకువెళ్తున్నారు, నాకు స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. స్కూల్కి టైం అవుతుందా అంటే నువ్వు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు నేనంటే డాటర్ ఆఫ్ అమరేంద్ర అమృతని, ఇంతకన్నా ఇంకేం డీటెయిల్స్ కావాలి, అయినా మీరేంటి కొత్తగా ఎవరు నువ్వు అని అడుగుతున్నారు అని అమ్ము అంటూ ఉంటుంది. ఏంటో ఈరోజు మనోహరి ఆంటీకి ఏదో అయింది, అందుకే ఇందాక నన్ను కూడా నువ్వెవరని అడిగింది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇందాకెందుకు నా వైపు సీరియస్గా చూస్తూ ఉన్నావు, ఎందుకు టైం అవుతుందని అన్నావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు అమ్ము ఏం లేదంటీ, ఇదిగో ఈ పొట్టిది మీ పక్కన ఉంది కదా, స్కూల్కి టైం అవుతూ ఉంటే రెడీ అవ్వకుండా మీతో ముచ్చట్లు పెడుతుంది, అందుకే అంత కోపంగా చూశాను అని చెప్పి పద అంజు వెళ్ళి త్వరగా రెడీ అవుదామంటూ అమ్ము అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు శరీరంలోకి ప్రవేశించకపోతే మరి ఆరు ఎక్కడున్నట్టు, అంటే ఒకవేళ ఆ బాగీ శరీరంలోకి ప్రవేశించుంటుందా అని చెప్పి టెస్ట్ చేద్దామని మనోహరి కిచెన్లోకి వస్తుంది. కూరగాయలు కట్ చేస్తున్న బాగీ వైపు చూస్తూ ఆరు అని పిలుస్తుంది. ఇక బాగీ కోపంగా మనోహరి వైపు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. నీకు చిప్ ఏమైనా దొబ్బిందా, నన్ను పట్టుకొని అక్క పేరుతో పిలుస్తావేంటి, నా పేరు ఆరు కాదు బాగీ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, కూరగాయలు కట్ చేస్తావా, హెల్ప్ చేస్తావా అని చెప్పి బాగీ అడుగుతుంటే లేదులే నాకు వేరే పని ఉంది అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. పని చేయమంటే చేయడం చేత కదా కానీ పెత్తనాలు మాత్రం చేస్తుందని చెప్పి బాగీ మనోహరిని తిట్టుకుంటుంది. మరి వీళ్ళెవరి శరీరంలోకి లేక ఇంతకీ ఆ ఆరు ఎక్కడున్నట్టు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క పౌర్ణమి గడియలు మొదలైపోతాయి. ఇక గుప్త ఈ బాలిక ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటే ఇంతలో యమధర్మరాజు ఆకాశంలో నుండి మాట్లాడుతూ ఉంటారు. ప్రభువుల వారికి ప్రణామములు అని చెప్పి గుప్తా నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఏంటి ప్రభువుల వారు ఇలా వచ్చారని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే నేను చెప్పిన పనిని నువ్వు మర్చిపోయావు కదా, ఆ బాలికని ఎలాగైనా మన లోకానికి తీసుకురమ్మంటే నువ్వు ఇప్పటి వరకు తీసుకురాలేదు అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా అదే పనిలో ఉన్నాను ప్రభు, ఎలాగైనా సరే ఈ పౌర్ణమి గడియలు ముగిసేలోపు ఆ బాలికను మన లోకానికి తక్షణమే తీసుకొచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక యమధర్మరాజు సరే అలాగే తీసుకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే గుప్తా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు ఏడుస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ఆరు ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఇప్పటి వరకు ఎవరి శరీరంలోకి ప్రవేశించలేదో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.